తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సినిమా షూటింగ్లో గాయాల పాలైనటువంటి బాలకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన బాలకృష్ణకు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాలకృష్ణను పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన భావమర్ది అయిన బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు దగ్గరుండి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, చికిత్సకు ఎలా స్పందిస్తున్నారు, అంతేకాదు బాలకృష్ణకు అందిస్తున్న వైద్య సేవలు, తదుపరి పునరావాస కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలపైన కూడా వైద్యులతో ప్రత్యేకంగా చర్చించినట్టుగా సమాచారం. బాలయ్య త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 21వ తేదీన రాజమండ్రిలో దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న కొత్త సినిమా షూటింగ్లో పాల్గొంటున్నటువంటి సమయంలో ప్రమాదవశాత్తు బాలకృష్ణ గాయపడ్డారు. ఈ ఘటనలో ఎడమ మోకాలికి తీవ్ర గాయం కావడంతో వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మరుసటి రోజే ప్రత్యేక విమానంలో బాలకృష్ణను హైదరాబాద్కు తరలించారు. అనంతరం ఏఏజీ ఆసుపత్రిలో చేర్పించి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలలో ఎడమకాలి క్వాడ్రిసెప్స్ టెండెన్స్ చిరిగిపోయినట్లుగా వైద్యులు గుర్తించారు. అలాగే మోకాలికి ఇరువైపులా ఉన్న సహాయక కణజాలాలు కూడా దెబ్బతిన్నట్లుగా వెల్లడించారు. దీంతో వైద్యుల బృందం వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది. ఈ నెల 23వ తేదీన దాదాపు 3 గంటల పాటు జరిగిన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. గాయం కారణంగా మోకాలి భాగంలో పేరుకుపోయిన రక్తాన్ని తొలగించడంతో పాటు చిరిగిపోయినటువంటి టెండన్ను తిరిగి మోకాలి చిప్పకు అమర్చినట్లుగా వైద్యులు తెలిపారు. అలాగే దెబ్బతిన్న ఇతర కణజాలాలకు కూడా మరమ్మతులు చేసినట్లు మెడికల్ బులెటిన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని, నిపుణుల వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బాలకృష్ణకు గాయమైన వార్త తెలిసినప్పటి నుంచి అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెప్పడంతో అభిమానులు ఊరట చెందుతున్నారు. సోషల్ మీడియాలో కూడా బాలయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్కు తాత్కాలికంగా విరామం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన మళ్ళీ షూటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి బాలకృష్ణకు జరిగినటువంటి శస్త్రచికిత్స విజయవంతం కావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం ఇప్పుడు రాజకీయ సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. బాలయ్య త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాలు, ప్రజా కార్యక్రమాలతో అభిమానుల ముందుకు రావాలని అందరూ కోరుకుంటున్నారు.